జిల్లా అభివృద్ధికి నిత్యం శ్రమిస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ అవమానపరిచే విధంగా అంబటి రాంబాబు తన ఇన్స్టాగ్రామ్ లో విడుదల చేయడం దుర్మార్గమైన చర్య అని ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్లహరి జనసేన పార్టీ పత్తిపాడు నియోజకవర్గం సమన్వయకర్త నాగేశ్వరరావు అన్నారు. గుంటూరులోని పత్తిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అమెరికాలో స్థిరపడి వేల కోట్లు సంపాదించుకుని తన పుట్టిన ప్రాంతానికి సేవ చేయని ఉద్దేశంతో ప్రతి శనివారం ఆదివారం గుంటూరులో 2 రోజులు ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న పెమ్మసానిపై తప్పుడు వీడియోలు పెట్టడం సరికాదని అన్నారు. అలాంటి నాయకుడిపై అంబటి రాంబాబు తప్పు చేసిన వారిని పోలీసులు పట్టుకెళ్తున్నట్లు ఏ వీడియో పెట్టడం దుర్మార్గమని అన్నారు. పెమ్మసాని చంద్రశేఖరరావు గారిని సంఖ్యలేసి తీసుకెళ్తా ఉన్నావు. నీ గురించి ఏఏలో అడిగితే ఏ సర్టిఫికెట్ ఉన్న బొమ్మలు వస్తాయి, ఏ సర్టిఫికెట్ ఉన్న వీడియోలు వస్తాయి. తెప్పిమంటావా, పెట్టమంటావా? చెప్పు. మేమెవరు అడగక్కర్లా, ఏ అడిగితే చాలు. అంబటి రాంబాబు రోగి చరిత్రని కొడితే నీ అన్నీ వస్తాయి బయటికి. తీయమంటావా? మేము అన్నం తింటున్నాం, మేము మంచిగా ఆలోచిస్తున్నాం, మా బుర్రలో మంచిగా ఉంది. అసలు ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి నీలాంటి ఆటలు ఇంకా సాగుతూ ఉన్నాయి. నీలాంటి వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఒకటే అనుకున్నారు. 164 సీట్లు మనకిచ్చారు, మనం సక్రమంగా పరిపాలించాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో మీలాంటి వాళ్ళందరినీ వదిలేశారు. ప్రజలు కూడా మనకి కక్ష తీర్చుకోవడానికి కాదు ఇచ్చింది, మంచి పరిపాలన చేయమని. కానీ మీరు దాన్ని అలుసుగా తీసుకుంటున్నారు. దీన్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు ప్రజల్లో ఎట్లా వెళ్ళాలి. మీకు ఒక హింట్ ఇస్తున్నా, ఇది చెప్పొచ్చో లేదో తెలియదు. కానీ మీరు నిజంగా ఈ ప్రభుత్వం గురించి మాట్లాడాలనుకుంటే, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇంతవరకు ఒక పింఛన్ ఇవ్వాల, కొత్త పింఛన్ ఇవ్వాల. దీని గురించి మాట్లాడండి, దీని గురించి మాట్లాడండి. మరి ఇంతవరకు ఒక కొత్త పింఛన్ ఇవ్వాల, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, దాని గురించి మాట్లాడండి. ఎక్కడైనా సమస్యలు ఉన్నాయో, ప్రజలు బాధపడుతున్నారు, దాని గురించి మాట్లాడండి. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి, తప్పులేదు. ఇలాంటి ఏఏ వీడియోలు పెట్టుకొని గాలి మాటలు పోగేసి గాలి కబుర్లు చెప్పుకుంటే గాలి వాళ్ళకి తిరగమాకు అంబటి రాంబాబు. ఆల్రెడీ నీ చరిత్ర అంతా గాలివారం అయిపోయింది కదా. రాష్ట్రం అంతా చూసింది. తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఎవర్రా బాబు అనుకుంటున్నారు కదా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మార్చుకుంటే ఆ 11 ఉంటాయి. లేకపోతే ఆ 11లో 1 పోయి 1 మిగిలింది. చివరికి ఆ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన చిడతలు వాయించుకుంటారు. నువ్వు ఆ పేరుని వీళ్ళందరూ ఉంటారు. ఈ రోజున రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు జరుగుతుంటే కూటమి ప్రభుత్వం పైన బురద చల్లే కార్యక్రమం అంబటి రాంబాబు కానీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తూ రాష్ట్రంలో ఏదో ఒక ఇష్యూ చేయాలనే ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఈ రోజున ఈ సంక్షేమ పథకాలని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి అనేక కుల రాజకీయాలు చేస్తూ ఈరోజు అంబటి రాంబాబుని పేరుని రానిని ఈ రాష్ట్రం మీద ఎదజల్లి రాష్ట్రంలో అనేక సమస్యలు సృష్టించాలనే ఆలోచనతో, గొడవలు రేపెట్టాలనే ఆలోచనతో ఇంతకుముందు హైదరాబాదులో జరిగినటువంటి మత కల్లాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చేయాలని జగన్మోహన్ రెడ్డి పూనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డికి నేను ఒకటే చెబుతున్నా, ఈ రోజున పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గుంటూరు పార్లమెంట్లో అభివృద్ధి చేస్తున్నాడు. పెమ్మసాని చేసిన అభివృద్ధి కార్యక్రమంలో ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా జరగల. జగన్మోహన్ రెడ్డి నువ్వు అంబటి రాంబాబుని అనేక మార్పులు చేసుకుంటూ ఆయన మీద బురద చల్లే విషయాల్ని నువ్వు ముందుకు తీసుకెళ్తున్నావు. జగన్మోహన్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో, నిన్ను పతనం చేసింది ఆంధ్ర రాష్ట్రం. ఇంకా నువ్వు రాష్ట్రంలో ఏదో అలజడులు సృష్టించి ముందుకు రావాలి. రాష్ట్రంలో ఈ అభివృద్ధి చెందే కార్యక్రమాల మీద నువ్వేదో ఒక అలజడులు సృష్టించి బురద చల్లే కార్యక్రమం తీసుకొస్తే ప్రజలు నిన్ను ఊరుకోరు, నీ అంబటి రాంబాబుని ఊరుకోరు. మీరు చేసిన అరాచకాలు ఈ రోజున రాష్ట్రంలో చాలా మంది ఎమ్మెల్యేలు ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. ఎక్కడో కాదు, నిన్న జరిగిన మీ దౌర్జన్యాలు ముస్తఫా గారు కానీ, ఈ రోజున నిన్న జరిగిన అక్కడ వైజాగ్లో అల్లర్లో కానీ మీరు చేసే ఈ సృష్టించిన ఈ రాజకీయాల్లో మీరు ఎక్కడ ఏమి చేయలేరనేసేసి నేను మీకు తెలియజేస్తున్నాను. జగన్ రెడ్డి మీ అధికారం